ఏంటి ఈడు గుడ్లు పగల కొట్టేస్తాను అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయండి, మీకే అర్థం అవుద్ది. ఈరోజు మీకు సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ హోమ్ మేడ్ ఎగ్ ఇంక్యుబేటర్. దీంట్లో నేను 10 గుడ్లు వేశాను. 10 గుడ్లు ఒక్క గుడ్డు కూడా పిల్ల అవ్వలేదు. సో దీంట్లో నేను చేసిన ఫాల్స్ ఉన్నాయి. నేను చేసిన ఫాల్స్ వచ్చేసి, నా దగ్గర ప్రాపర్ వాటేజ్ బల్బు తీసుకుంటే ఒకసారి ఏమో ఓవర్ హీట్ అయిపోవడం, తర్వాత తగ్గిస్తే మరీ తక్కువ అయిపోవడం, ఇంకోటి నా దగ్గర టెంపరేచర్ మెజరింగ్ డివైస్ అవి కూడా లేవు. ఇవి లేకుండా నార్మల్గా పెట్టేసి మ్యాక్సిమం నేను ఎంత ట్రై చేయగలను ఆ లెవెల్లో ట్రై చేశాను. బట్ ఆ స్టెప్లో నేను సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాను. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూరే, అందులో డౌటే లేదు. కానీ నెక్స్ట్ టైం అలా రిపీట్ కాకుండా ఆల్టర్నేట్గా ఒక రెగ్యులేటర్ తీసుకొని దాని వాటేజ్ తగ్గించి అలా పెడదామని ప్లాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం పక్కా సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. మీరు మటుకు ఇలాంటి తప్పులు చేయొద్దు ఫస్ట్ టైం చేసేటప్పుడు. సో కేర్గా ఉండాలి. టెంపరేచర్ పక్కా 37-36 డిగ్రీస్ మెయింటైన్ చేయండి. హ్యూమిడిటీ 45 to 65 RH పక్కా మెయింటైన్ అవ్వాలి. సో అప్పుడు పక్కాగా ప్రాపర్గా పిల్ల బయటకు వస్తుంది, మనకేం భయం లేదనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు లేకుండా ఓకే నెక్స్ట్ టైం వెళ్ళిన నెక్స్ట్ టైం పక్కా సక్సెస్ అవుదాం. జీకే ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పుడు ఈ పోయిన గుడ్లు ఉన్నాయి కదా, వాటి లోపల ఎలా ఉందని చూద్దాం.